संविधान 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 మనమంతా భాగస్వామ్యమైనందుకు మీ అందరికి పేరు పేరున నా ఉద్యమ జైలు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా వెలగడానికి ఆ తల్లి రమాబాయి అంబేద్కర్ త్యాగం ఉన్నది. ఆ తల్లి రమాబాయి అంబేద్కర్ కొవ్వొత్తిలా కరిగిపోతూ ఆ తండ్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ప్రపంచ స్థాయికి తీసుకుపోయింది. ఆ ఘనత ఆ తల్లికి దక్కుతుంది. ఈ భూమి మీద నేను ఎవరికైనా రుణపడి ఉన్నానంటే నాకు జన్మనిచ్చిన తల్లి తర్వాత నా తండ్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఆ తల్లి రమాబాయి అంబేద్కర్ నా జీవితాంతం రుణపడి ఉంటా. ఎందుకంటే ఈ భూమి మీద నా తల్లి నాకు జన్మను మాత్రమే ఇచ్చింది. ఆ తండ్రి పుట్టిన తర్వాత ఆ జన్మకు ఏదైతే ఉన్నదో ఆ జనాభా లెక్కలలో నన్ను తీసుకున్నారు. అంత దీనమైన పరిస్థితులలో నన్ను ఒక ఈడు మనిషి ఈ భూమి మీద పుట్టిండు, వీడికి కూడా హక్కు కావాలని నన్ను గుర్తించారు. ఆ తల్లి రాజ్యాంగం, ఆ తండ్రి రాజ్యాంగం లేకపోతే ఇవాళ మనం ఎంత చదువుకున్నా, ఎంత ఉందాగా ఉన్నా, ఎన్ని కోట్లు ఉన్నా కూడా అవి మనం నిత్యం అంటరాని వాళ్ళ మాత్రమే. నేటికి ఈ సమాజంలో ఈ అంటరాని తరం అనేది పెరుగుతూనే ఉన్నది. చాలా మట్టుకు ఎక్కడున్నది ఈ రోజులలో అంటరాని తరం అంటున్నారు. కానీ ఈ భూమి మీద ఇప్పటికి కూడా ప్రతి మంచిరాలు ఏరియాలో చూస్తున్న ఒక ప్రాంతంలో ఎస్సీలకు మేము ఇల్లు అనే స్థాయిలో ఉన్నారు. ఆ తండ్రి లేకపోతే మన స్థాయి ఎక్కడిది, మన గౌరవాలు ఎక్కడి, మన హుంద ఎక్కడిది, మనం తినే భూమి ఎక్కడిది. రోడ్డు కౌతల బతుకున్న ఆ తండ్రి, రోడ్డు కౌతల గుడి కౌతల బడి కౌతలను చదువుకున్న ఆ తండ్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, రాసిన రాత ఈ భారతదేశ నుదుటి రాతని మార్చింది. అంత మహోన్నతమైన జ్ఞాన శిఖరానికి వారసులం మనము. ఆయన ఆలోచన మనం ఏ మతంలోనైనా ఉండొచ్చు, ఏ వర్గంలోనైనా ఉండొచ్చు, ఏ సంఘంలోనైనా ఉండొచ్చు, కానీ వాళ్ళ ఆ తల్లిదండ్రుల ఆ మహనీయుల త్యాగాన్ని మనం మర్చిపోతే తల్లి పాలు బుద్ధి ఏదైతే తాగి రుణుకుతుందో ఆ విధంగా అవుతుంది. ఆ తల్లిదండ్రికి మనగా రుణపడి ఉన్నది. భారతదేశమే రుణపడి ఉంది. ఈ భారతదేశం ఎందుకు రుణపడి ఉన్నదంటే తల్లి తర్వాత నేను ఎందుకున్నాడు. ఆ భారత రాజ్యాంగం తర్వాత నీకు హక్కులు వచ్చినాయి. భారత రాజ్యాంగం తర్వాత నేను గుర్తించారు. ఇది ఏదైతే ఈ శిలాశాసనం, ఈ రాజ్యాంగం ఎన్ని మత గ్రంథాలున్నా, ఎన్ని గ్రంథాలున్నా ఈ భారతదేశానికి శిలాశాసనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనమంతా రుణపడి ఉన్నాం. ఆ రుణాన్ని తీర్చుకోవడానికి మనం ఏం చేస్తే రుణం తీరుతుంది? ఆ తండ్రి రుణం నుండి మనం విముక్తి పొందాలని ఏం చేయాలా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన ఆశయాలను, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రచనలను ఎప్పుడైతే మన ఇంటికి పాలకి మనం అందిస్తామో, మన ఇంటికి పాలకి చిన్న పిల్లలకు చిన్నప్పటి నుండే ఆ తండ్రి ఆలోచన ఆశయాలను మనం వాళ్ళకు బోధించి చెప్పినట్టయితే సమాజంలో రాబోయే తరంలో వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండి ఈ సమాజ మార్పు కోసం వాళ్ళ ఆలోచన శ్రమిస్తారు. అంత గొప్ప ఆలోచన కలిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ఆశయాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పతనం ఏ ఒక్క రోజు కూడా జైలు గోడల మధ్యలో పత్రికల బాబాసాహెబ్ అంబేద్కర్ ఉండలేదు. ఆయన అరెస్ట్ చేయడానికి ఏ ఒక్కరు కూడా ఈ భారతదేశమే కాదు ప్రపంచమే భయపడ్డది. ఒక ప్రపంచ మేధావిని అరెస్ట్ చేయాలంటే అంత భయపడ్డది. ఏ రక్తపు చుక్క కూడా ఈ భూమి మీద బాబాసాహెబ్ అంబేద్కర్ చిందించలేదు. బాబాసాహెబ్ ఏ ఒక్క రోజు కూడా జైలు గోడల మధ్య గడపలేదు. ఎందుకంటే కేవలం జ్ఞానం మాత్రమే. జ్ఞానం అనేది కొనరాదు, అమ్మబడదు. జ్ఞానం అనేది శిలాశాసనం, మనిషి ఉంటాడు పొందడు. జ్ఞానం అనేది సజీవంగా ఉంటది. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని శ్రీలంకలో జరిగిన ప్రపంచ బౌద్ధ మహాసభలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధం కోసం ఇచ్చిన విశ్లేషణలు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వచ్చిన బౌద్ధ బాంధవులందరూ సజీవ బోధిసత్వుడు, నవబుద్ధుడని బిరుదించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి. సజీవ బోధిసత్వుడు అంటే తన ఉన్నా లేకున్నా ఎట్లా ఉన్నా కూడా తన ఆలోచన ఆశయాలనేది ఉన్నతంగా ఈ భూమి
చివరి వరకు ఆయన ఆలోచన ఆశయాలు కలిగి ఉంటాయి. అందుకనే ఈ యొక్క మన భారతదేశమే కాదు ప్రపంచమంతా గర్వించదగా జయంతి జరుపుకుంటున్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎక్కడో పుట్టిన మహారాష్ట్రకు మనకి ఏం సంబంధం? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మన కులం కూడా జరుపుకుంటుంది. అంటే ఆయన ఆలోచన ఆశయాలతోటి పురుడు పోసుకొని ఈ సమాజంలో గౌరవంగా బతుకుతున్నాం కాబట్టి ఆలోచన ఆశయాలు కాబట్టి ఇలా ప్రపంచంలో ఆయన ఆలోచనలు ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నాడు, దేశం అభివృద్ధి చెందడం అంటే రంగుల గోడలు అద్దాల మేడలు కాదు, పౌరుని నైతిక అభివృద్ధి అంటారు. పౌరుని నైతిక అభివృద్ధి అభివృద్ధి అని చెప్పాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంత లోతైన విశ్లేషణ ఇచ్చిండు. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కులానికో మతానికో సంబంధించిన వ్యక్తి కాదు, ఈ భూమి మీద పుట్టిన సబ్బండ మానవాళికి ఇచ్చిండు. ఈ రోడ్డు పక్కన కూర్చున్న పెద్ద మనిషికి, ఆ మేడ విధానంలో ఉన్న అంబానికి ఆదానికి, ఈ దేశం మొదటి పౌరులైన రాష్ట్రపతికి ప్రధానమంత్రికి ఈడ కూర్చున్న మనకు కూడా ఒకే ఓటు ఒకే విలువ ఒకే మనిషి ఒకటే విలువ ఇచ్చిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఓటు దాటి మనకు విలువ ఇచ్చిండు. ఆ ఓటు అనేది శిలాశాసనమైన ఇంటికి మార్పు వస్తున్నది కదా. ఓట్ల కోసం ఎందుకు వస్తున్నారు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నీ ఇంటి గడప దొరికి నేను మీకు అండకుండా నేను ఈ పని చేస్తా మళ్ళా పని చేస్తా అని చెప్పి నాయకులు మీ ఇంటికి వస్తున్నారంటే దానికి మూల కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాంటి మహోన్నతమైన జ్ఞాన శిఖరాన్ని అందరికీ పుణ్యాడుతున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ఆశయాలన్నీ కేవలం జయంతికో వర్ధంతికో దండలేసుకొని 4 మాటలు చెప్పుకునేది కాదు. అది నిరంతరం వెలుగుతున్న జ్యోతికి. ఆ జ్యోతిని దయచేసి మనకు వీలైతే ఆ ప్రచార రథాన్ని దయచేసి మనమంతా ముందుకు తీసుకుపోదాం. లేకపోతే మనం సాధ కాకపోతే అక్కడనే వదిలేద్దాం. దయచేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విషయంలో ఏ ఒక్క మాట కూడా పొందుకోవద్దు, ఏ ఒక్క మాట కూడా కూర్చాడద్దు. ఎందుకంటే ఆయన భిక్ష వల్ల ఆయన దయ వల్ల ఆయన ఇంటికి పగిలి పారి చంపుకొని ఆ తల్లి రమాబాయి అంబేద్కర్ బుక్కడు బువ్వలేక చనిపోయింది. ఎంత దారుణమైన హీనమైన పరిస్థితులు అంటే అంత ప్రపంచ మేధావి 4 పిల్లల్ని చంపుకొని తన భార్యని చంపుకొని వీళ్ళు ఈ సమాజం అంతా నా బిడ్డగా చెప్పేసి తనని మన హక్కులు నేర్చుకున్నాడు. హక్కులు నేర్చుకుని ఈరోజు హక్కులు అందించాడు మనకు. ఆ హక్కులకు మనం రుణం తీర్చుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అట్లాగే మన ఇంటికి వారికి దయచేసి ఈ తడగట గౌతమ బుద్ధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాలని మన ఇళ్లలో ప్రతి ఒక్క ఇంట్లో పెట్టుకొని ఆయన ఆలోచన ఆశయాల వారసులుగా చిన్నప్పటి నుండి మన పిల్లల్ని అట్లా పెంచితే ఆయన ఆలోచనలు ఎంత ఉన్నతమైనవి ఉన్నాయంటే ఒక ఐఏఎస్ కావాలన్నా ఐపీఎస్ కావాలన్నా తండ్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చదివితే ఆ పిల్లలు అమాంతం లేచిన జ్ఞానం ముందు అందరు ఎవరు వాదించలేకపోతారు. అంత జ్ఞాన నిధి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అయినా ఎంతైతే చదువుతామో అంత ఉన్నతంగా సమాజంలో గౌరవ మర్యాదలు పొందగలుగుతామో ఆ గౌరవ మర్యాదలు మీరంతా పొందాలని చెప్పేసి ఆత్మగౌరవం అనేది ఆకలైనా భరించాలి కానీ ఆత్మగౌరవాన్ని చంపుకొని నిమిషం కూడా బతకద్దు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అట్లాగే ఉన్నాడు. ఈ దేశంలో ఏదైతే గాంధీ వీళ్ళంతా ఉన్నారో బట్టలు లేకుండా చిల్లర వందర ఉన్న సమాజం సందర్భంలో కూడా ఆయన కోర్టు భూమి వేసుకొని ఉన్నతంగా ఉన్నాడు. ఉన్నతంగా ఉండి సమాజంలో ఇట్లా బతకాలా, ఇట్లా ఉండాలా, నా సమాజం ఇట్లా ఉండాలన్న ఆలోచనతోటి ఆయన ఉన్నతంగా ఉండి మనకు ఉన్నతమైన విలువలు ఇచ్చాడు. ఆ విలువల ప్రకారంగా ఆత్మగౌరవంతో మనమంతా జీవించాలని కోరుకుంటూ హోదాను గౌరవాన్ని పొందుతూ రాజకీయంగా కూడా రాణిస్తున్నామంటే ఆ గౌరవ మర్యాదలు పొందుతున్నామంటే ఆ తండ్రి పుణ్యం మాత్రమే. కోట్ల దేవుళ్ళలో కూడా మనకు ఆ స్వేచ్ఛ బానిస సంఖ్యలను తెచ్చి బంధం విముక్తులను చేసిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాంటి మహోన్నతమైన జ్ఞాన శిఖరానికి వారసులుగా ఆయన ఆలోచన ఆశయాల వారసులుగా మనమంతా ఆయన ఆలోచనలో నడుస్తూ అనంతాతో ఉదంసధమ్మం తవం మనోహరం కాయ వాచా చిత్తేన అంగిరస
నమామి ఇదో ఇట్లా పట్టి లేపాలి లేపి ఇక్కడ जोहार परम पूज्य डॉक्टर बाबा साहेब अम्बेडकर, जोहार परम पूज्य डॉक्टर बाबा साहेब अम्बेडकर, जय 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 भीम, जय 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 भीम, गौतम बुद्ध आंचा, गौतम बुद्ध आंचा, तल्ली रमाबाई आंचा, तल्ली रमाबाई आंचा, महात्मा ज्योतिरूपाल आंचा, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. థ్యాంక్ యూ